నమస్తే అండి. నేను మీ హేమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఏ కర్రీ వండినా సరే అందులో దాదాపుగా టమాటోలని తప్పనిసరిగా వాడుతూ ఉంటాం. పుల్ల పుల్లగా ఉండే టమాటోలు వంటల టేస్ట్‌ని మరింతగా పెంచుతాయి. అలాంటిది కేవలం టమాటోలతోనే తయారు చేసే రోటీ పచ్చళ్ళు అంటే మరింకెంత టేస్టీగా ఉంటాయి. సాధారణంగా టమాటో నిల్వ పచ్చడిని చేయాలంటే టమాటోలని కోసి ఎండలో ఆరబెట్టి మరీ చేస్తుంటారు కదా! అది చాలా పెద్ద ప్రాసెస్ అండి. చాలా ఎక్కువ టైం కూడా తీసుకుంటుంది. అలా పెద్దగా ప్రాసెస్ ఏం లేకుండా, ఎండతో పనే లేకుండా, పక్కా కొలతలతో ఈ టమాటో నిల్వ పచ్చడిని చిటికెలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. మరి లేట్ చేయకుండా ఈ టమాటో నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. అర కేజీ టమాటోలని తీసుకొని శుభ్రంగా కడిగి పొడి క్లాత్తో ఈ టమాటాలన్నింటినీ తుడిచి కాసేపు ఫ్యాన్ గాలికి ఆరబెట్టాక ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ పచ్చడికి పండిన టమాటోలని తీసుకోవాలి. టమాటోలు గట్టిగా ఉండాలి. టమాటోలు మెత్తగా ఉండకూడదు. అదేవిధంగా టమాటోలకి తడి అస్సలు ఉండకూడదు. ఈ టమాటోలని కప్పుతో కొలిచి చూపిస్తాను. ఈ టమాటో ముక్కలన్నీ కూడా 5 కప్పుల వరకు రావడం జరిగింది. మనం ఏ కప్పుతో అయితే టమాటోలని తీసుకున్నామో ఆ కప్పుతో 3/4 కప్పు వరకు చింతపండుని తీసుకోవాలి. చింతపండుని గింజలు, ఈనెలు లేకుండా శుభ్రం చేసుకోవాలి. చేతిలోకి తీసుకొని చూస్తే ఈ చింతపండు నిమ్మకాయ సైజు వరకు ఉంటుంది. గ్రాములలో అయితే 50 గ్రామ్స్ వరకు ఉంటుంది. చింతపండుని విడదీసి వేసుకోవాలి. ఇందులోకి 3 టీ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీస్తూ ఈ టమాటోలని కలుపుతూ 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆలోపు మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లోకి అర టీ స్పూన్ వరకు మెంతులని వేసుకోవాలి. ఈ మెంతులని రెడ్ కలర్లోకి వచ్చేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేగనివ్వాలి. మెంతులని ఎక్కువగా తీసుకోకూడదండి. మెంతులని ఎక్కువగా తీసుకోవడం వల్ల పచ్చడి చేదవుతుంది. కాబట్టి మెంతులని తక్కువగా తీసుకోవాలి. మెంతులు వేగాక 1 టీ స్పూన్ వరకు ఆవాలని వేసుకోవాలి. వీటిని వేగించుకోవాలి. ఇవి వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. వీటిని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు కొంచెం దగ్గర పడ్డాయి. ఇప్పుడు మూత పెట్టకుండా మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఈ టమాటోలని గుజ్జు గుజ్జుగా అయ్యేంత వరకు కలుపుతూ 2-3 నిమిషాల పాటు ఉడికించాలి. మూత పెట్టడం వల్ల ఆవిరి నీళ్లు పచ్చడిలో పడి పచ్చడి పాడయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మూత పెట్టకుండా ఈ టమాటోలని ఉడికించుకోవాలి. ఈ టమాటోలు ఉడికాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేశాక ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే టమాటోలని తీసుకున్నామో ఆ కప్పుతో 1/2 కప్పు వరకు ఉప్పుని వేసుకోవాలి. అదే కప్పుతో అరకప్పు వరకు ఎర్రటి కారాన్ని వేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం ఉప్పుని ఎంతైతే తీసుకుంటామో దానికి డబుల్ క్వాంటిటీతో కారాన్ని తీసుకోవాలి. మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి మెంతులు మరియు ఆవాల పొడిని వేసుకోవాలి. మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. మెంతులు, ఆవాలు తీసుకున్నటువంటి మిక్సీ జార్లోకే ఈ పచ్చడిని తీసుకుంటున్నాను. 10 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకొని వేసుకోవాలి. ఈ పచ్చడిని అంతటినీ కూడా గ్రైండ్ చేసుకోవాలి. నేను మొత్తం పచ్చడిని గ్రైండ్ చేసుకున్నాను. మీకు ఒకవేళ టమాటోలు పంటికి తగలాలి అనుకుంటే కొంచెం పచ్చడిని గ్రైండ్ చేసుకోకుండా అలాగే వదిలేయండి. గ్రైండ్ చేసిన పచ్చడిని మనం ముందుగా టమాటోలు ఉడికించిన ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులోకి పోపుని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ని పెట్టుకోవాలి.
ప్యాన్లోకి మనం ఏ కప్పుతో అయితే టమాటోలని తీసుకున్నామో ఆ కప్పుతో 3/4 కప్పు వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు ఆవాలని వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు మినపప్పుని వేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు శనగపప్పుని వేసుకోవాలి. వీటన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఇందులోకి 5-6 కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేగాక కొంచెం కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకుకి తడి లేకుండా చూసుకోవాలి. 2-3 ఎండుమిర్చీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని చల్లారనివ్వాలి. పోపు చల్లారాక పచ్చడిలోకి వేసుకోవాలి. పోపుని వేశాక అమ్మో ఇంత ఆయిలా అని అనిపిస్తుంది కదండి. అదేం ఉండదండి. మనం ఈ పచ్చడిని కలుపుతూ ఉంటాం కదా, ఈ పచ్చడి ఆ నూనెనంతా కూడా పీల్చుకుంటుంది. చూడండి, నూనెనంతా కూడా పచ్చడి పీల్చేసుకుంది. పెద్దగా శ్రమ లేకుండా, ఎండతో పనే లేకుండా పక్కా కొలతలతో చేసుకునే నోరూరించే టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇలా చేసుకున్నటువంటి ఈ పచ్చడి 3 నెలల పాటు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడిలోకి తడి చేతులని కానీ తడి స్పూన్స్ని కానీ పెట్టొద్దండి. తడి చేతులని కానీ తడి స్పూన్స్ని కానీ పెట్టడం వల్ల పచ్చడి నిల్వ ఉండదు. వేడివేడి అన్నంలోకి ఈ టమాటో పచ్చడిని వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే ఒక్క మెతుకు కూడా వదలకుండా మొత్తం అంతా కూడా లాగించేస్తారు. అంత బాగుంటుందండి ఈ టమాటో పచ్చడి. ఈ పచ్చడిని సీసాలో స్టోర్ చేసి పెట్టుకుంటే 3 నెలల పాటు నిల్వ ఉంటుంది. నోరూరించే ఈ టమాటో నిల్వ పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం అయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.